ఈ ఎండాకాలంలో సలవ కోసం రాగి అంబలి చేసుకుందాం పదండి. ఒక్క గ్లాసు రాగి పిండికి కుండలో 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఈ పిండిని ఉండలు లేకుండా శుభ్రంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. 5 గ్లాసులు నీళ్లు పోసుకుందామండి. కుండ మీద మూత పెట్టుకుని నీళ్లు బాగా మరగబెట్టుకుందాం. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మంచిది ఇది బాగా చిక్కగా ఉండాలండి. ఇదిగో ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా బాగా కలుపుకొని పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాం. అందుకే అమ్మిస్తే తాగాలి. వద్దనొద్దు. బాగా చిలుకుని ముందుగా చల్లార పెట్టుకున్న రాగి అంబలిలో కలుపుకుంటే ఆరోగ్యవంతమైన మన రాగి సాల్ట్ దాంట్లో కొంచెం కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. అబ్బా చాలా బాగుందండి. చాలా చాలా ఇష్టం. ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్.